100 రోజులు అయింది కానీ కూటమి ప్రభుత్వం వల్ల ఏమో ప్రయోజనం ఏం జరగలేదన్న. ప్రస్తుతానికి వరదలు వచ్చినాయి, ప్రజలకు మటుకి మెడికల్ విషయంలో కొద్దిగా బాగానే చేశారు కానీ బయట ఎక్కడెక్కడ బళ్ళు పెట్టి ఆ వర్షం పడిన 2 రోజులు మటుకి ఎవరికి లోనకు కూడా వెళ్ళి అందించలేదు, ప్రభుత్వం అందించలేకపోయింది. తర్వాత రోజు కూడా మెయిన్ దారిలో అందించారు, లోపల దాకా అందిలేదు. చాలామందికి సహాయాలు అందలేదు. మంచి బియ్యం ఇస్తారనుకున్నాం, 25 కేజీలు కోటా బియ్యం ఇచ్చారు. ఇప్పుడు నా బండిలో ఎక్కిన వాళ్ళు చాలామంది చెప్తారు, అయ్యా ఒక 10 కేజీలు మంచి బియ్యం ఇచ్చినా బాగుండేదయ్యా, మేము కోటా బియ్యం తినలేకపోతున్నాం అన్నప్పుడు నాకు కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. తిరగాలి కన్నా, ముఖ్యమంత్రి తిరుగుతాడు, రోజంతా ఉన్నాడు అంటే ఓ 10 నిమిషాలు వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. ఆయన ఉండి చేస్తారా? ఇదే వాలంటీర్ సిస్టమ్ ఉన్నట్లయితే ఏమయ్యేది, ఒక బోటు సర్వేర్కి ఇస్తే మిగతా వాలంటీర్లు వాళ్ళ ఇంటికాడ 50 మంది ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళని ఎతికిలాడి వాళ్ళకి ఆహారం ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, అందరికి అందే. ఇవాళ మీరు ఆ రోజు మీరు గనక చూసినట్లయితే రోడ్డు మీదే బస్తాలు, బియ్యం బస్తాలు, లేకపోతే ఆహారం పదార్థాలు, బాటిళ్ళు అంతా రోడ్డు మీద పంచడం, రోడ్డు మీద పారేయడం ఎక్సెస్ అయిపోయింది. ఇప్పుడు అదే వాలంటీర్ సిస్టమ్ ఉందనుకోండి, ప్రతి ఒక్కటి ఇంటికి వెళ్ళి చేయలేదు కదా, ప్రతి ఒక్కటి చక్కగా వెళ్ళిపోయేది వాళ్ళ ఇంటికాడికి. ఇప్పుడు కోట బియ్యం కూడా చూడండి, 25 కేజీలు ఎందుకు, 10 కేజీలు మంచి బియ్యం ఇస్తే తినేవాళ్ళు తింటారు, మిగతా వాళ్ళు కోట నువ్వు మామూలుగా మంత్లీ రేషన్ ఇచ్చుకున్నా బాగానే ఉంటుంది అన్న. ఇప్పుడు కింద స్థాయి వాళ్ళకి 25,000 వేస్తా అన్నారు, పై ఫ్లోర్ వాళ్ళకి 10,000 వేస్తా అన్నారు, మరి వ్యాపారస్తులకి ₹1,00,000 వేస్తా అన్నారు. ఇవన్నీ సరిగ్గా అమలు చేయమని చెప్పండి చాలు. ఈ కూటమి ప్రభుత్వం గొప్పతనం తెలుస్తుంది. చేయలేరన్న. 6 కోట్లు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, రేపు అసెంబ్లీలో లెక్కలు ఏం చెప్తారు? ఈ ఫండ్ అంతా ఏమవుద్ది? ఇప్పుడు 300 కోట్లు వచ్చినాయి అని మీడియా ద్వారా కానీ పేపర్లో కానీ పడి మనకు తెలుస్తున్నాయి. ఈ 300 కోట్లు లెక్కలోకి రావుగా. రేపు ఏమవుతాయి ఇవన్నీ? ఆ రోజు అమరావతి కట్టడానికి ₹10 ఇటుకరాయి వసూలు చేశారు. ఏది స్టూడెంట్స్ దగ్గరే కానీ కొట్టుల్లో కానీ. అందులో నేను ఒకడినే చందా పట్టుకొని తిరిగి అందరికీ డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చినోడిని నేను ఒకడినే. అందులో నా పిల్లల పేరు కూడా ఉండాలని నేను కూడా డబ్బులు ఇచ్చాను, నేను కలెక్ట్ చేశాను చందా పట్టుకొని తిరిగి. ఆ టైంలో నేను స్కూల్లో వ్యాన్ వెళ్తున్నాను, ఆ టైంలో పిల్లలందరూ ధర్నాల్లో ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ డబ్బుల విషయం కలెక్ట్ చేశారు. మరి 1,000 కోట్లు వచ్చినాయి, మరి ఏమైనాయి ఆంధ్రప్రదేశ్ మీద? ఒక్కొక్క పిల్లవాడు అంటే మీరు ఉదాహరణ వేసుకోండి, ఎంతమంది ఉంటారు? అన్ని 10 నచ్చిన వాళ్ళు 100, 1000, లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి రాజధాని కోసం. మరి ఈ డబ్బు అంతా ఏమైంది? ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చాడు, 6 కోట్లు ఇచ్చే బదులు సినీ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారని చెప్తున్నారు కదా. ప్రతి ఇంటికి నువ్వు కనీసం 10 కేజీలు మంచి రైస్ వేయలేకపోయారా? నువ్వు డిప్యూటీ సీఎం, ఇంతవరకు డిప్యూటీ సీఎంలు ఎవరు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడుతున్నావు బాగానే ఉంది, కానీ అమలు ఎవరు చేస్తున్నారు? 6 కోట్లు ఇచ్చానన్నావు, నీ 6 కోట్లు ఆడికెళ్ళి నీ 6 కోట్లు పలానా నిధులు మేము ఇచ్చామని చూపించమనండి. ఇప్పుడు 6 కోట్లు ఇచ్చిన దాంట్లో గ్రామానికి సరే, ఆ గ్రామానికి ₹1,00,000 ఏ మూలకి వస్తాయి అన్న? దాని బదులు అసలు ఇండస్ట్రీలో ఇంకా నీ మాట వినేవాళ్ళు చాలామంది ఉన్నారుగా, ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. ఎలక్షన్కే బోల్డ్ ఖర్చు పెట్టాము, మేము ₹1,00,00,000 ఖర్చు పెట్టుకున్నా, 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా అని డబ్బా కొట్టుకున్నారు కదా. ఇప్పుడు చిరంజీవి గారిని అడిగితే ఎవరా, రామ్ చరణ్ గారిని అడిగితే ఎవరా, ఎన్టీఆర్ని అడిగితే ఎవడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లా ఫండ్ పోగు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక లేబర్ పనులకు వెళ్ళే వాళ్ళకి ఈ 10 రోజులు ఇబ్బంది కలిగింది కాబట్టి మంచి బియ్యం కట్ట, లేకపోతే ఒక 10 కేజీలు మంచి బియ్యం, లేదంటే మంచి నూనె, కందిపప్పు, పందారు నిత్యావసరాలు ఒక వారం రోజులు వస్తే చాలన్న. లేబర్ తర్వాత వాళ్ళే కష్టపడతారు. మేము జరిగిన నష్టానికి మొత్తాన్ని పూడ్చమని చెప్పట్లా, మీరు డబ్బులు ఇచ్చామని అంటున్నారు. ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపెట్టారో వాళ్ళు చెప్పమనండి. ₹1,00,000 ఇచ్చానన్నారు, ₹1,00,000 ఎవరికి ఉపయోగపెట్టారు? 6 కోట్లు ఇచ్చాడు, ఎవరికి ఉపయోగపెట్టారు? మానిటరింగ్ చేయడం బాగానే ఉందన్న. అంటే నేను ఒకటి చెప్తాను, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదంట, అట్లా ఉంది. ఆయన చేయాలని తాపత్రయం ఉన్నా కింద వాళ్ళు నీళ్ళలోకి దిగేవాళ్ళు లేరు. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ పెట్టుకుని ఒక బోటు సర్వేర్కి ఇచ్చేస్తే ఆ వాలంటీర్ కింద 10 మంది ఉన్నారనుకోండి, పొద్దున్నే నుంచి ఒక 250 కుటుంబాలకు ఒక్కొక్కటి పంచుకుంటూ వెళ్తే ఎంత అవుద్ది చెప్పండి? అంత ఈజీగా పని అయిపోద్ది. ఇవాళ వాలంటీర్ సిస్టమ్ లేదు, ఫెయిల్ అయ్యారు. ఎవరినైనా అడగండి అసలు ఎంత ఇబ్బంది పడ్డారో, బాత్రూములకు కానీ లేకపోతే ఆహారానికి కానీ మంచినీళ్ళకి కానీ. దాన్ని బట్టి మీకు అర్థం అవుద్ది అసలు గవర్నమెంట్ చేసిందా చేయలేదా అనే విషయం అర్థం అవుద్ది. నేను నిన్న టిఫిన్ చేస్తే కూడా డ్రోన్ కెమెరాలో ఎంతమందికి వచ్చిందని అడిగాను, చాలామందిని ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఆ సందులోకి వచ్చింది, ఈ సందులోకి వచ్చింది అని, నాకు వచ్చింది అన్న కూడా ఒక్కటి తగల. మీరు కూడా ఎంక్వైరీ చేయండి కావాలంటే. నాకు వచ్చింది అన్న డ్రోన్ కెమెరా మీద మా ఇంటికి వచ్చింది మాకే ఇచ్చారన్న వాళ్ళు మీకు 100లో 10 మంది కూడా తగలరు. మెగా డిఎస్ ఇంకా అవ్వలేదు కన్నా, మళ్ళీ జరిగిన సైన్ పెడితే మాత్రం అమలు అవ్వాలి కదన్నా. ఇస్తానని చెప్తే మాత్రం అన్న అవ్వదు.
అమరావతి కట్టేస్తానని పోయిన 5 ఏళ్లకే చెప్పారు, అవ్వలేదుగా. అట్లాగే మెగా డిఎస్సి పెడతానంటున్నారు, అవ్వలేదుగా. టెట్ ఆల్రెడీ రాసిన స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని వేల మంది. మళ్ళీ నువ్వు టెట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే టెట్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు కదా. మళ్ళీ ఆ టెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెట్ పెట్టావు ఎందుకు? కాలం వృధా చేయడానికి, ఇదంతా టైం వేస్ట్ చేయడానికి. అదేమంటే నువ్వు పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఉదాహరణ నిన్న ప్రసాదంలో ఏదో కలిసింది అన్నారు. నువ్వు డిప్యూటీ సీఎం, నీ మీద జనాలకు నమ్మకం ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఒక బాధ్యతగా దాన్ని తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేసి జరిగిందా లేదో తెలుసుకోవాలి. నువ్వేమని మాట్లాడుతున్నావు అంటే మీ క్రైస్తవులు అని అంటున్నాడు. మీ క్రైస్తవులు ఏంటి? మీ ఆవిడ కూడా క్రైస్తవులేగా. మీ క్రైస్తవులు అనాల్సిన అవసరం ఏంటి? క్రైస్తవులకి కులాలకి గొడవలు పెట్టేలాగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా పొలిటికల్ లీడర్స్. మీరు మాట్లాడాల్సిన విధానం ఏంటి అసలు? ఇప్పుడు ఆ ప్రసాదంలో తప్పు జరిగింది, మీరు ఆ తప్పును ఖండించండి. ఫస్ట్ విషయం జరిగిందా, ఎక్కడ జరిగింది, మేము ఆరా తీస్తామని చెప్పి మీడియాని పెట్టుకొని మీకు ఏమేమి తప్పు జరిగినాయో ఎవడెవడు ఉన్నాడో ఆ కల్తీ నెయ్యి పంపించే జగన్ మీద పోరాడితే నీకేమవుతుంది అసలు? ఆ కల్తీ నెయ్యి ఎవడు పంపించాడో వాడి మీద పోరాడండి. వాడి మీద పోరాడి గట్టిగా దాన్ని చర్య తీసుకోండి. తప్పే, అది ఎవరైనా తప్పే. క్రైస్తవులు మేమైనా సరే అలా చేయటం తప్పని మేమే బల్లగుద్ది చెబుతాం. అట్లాంటిది నువ్వు క్రైస్తవుడివి, మీకు అట్ట జరిగితే నువ్వు ముస్లిం అట్ట జరిగితే కులాల పేరెత్తి లేకపోతే రిలీజియన్ పేరెత్తి నేను ఎవరు రెచ్చగొట్టమన్నారు? జరిగిన తప్పేంటో దాన్ని పరిష్కరించండి. ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కట్ట దిగిపోయి నీళ్లు గారిని ఏమంటున్నారు? జగన్ చేశాడు. పడవ గుద్దుకుంది, ఎవరు చేశారు? జగన్ చేశారు. లడ్డులో తప్పు జరిగింది, ఎవరు చేశారు? జగన్ చేశారు. ఇప్పుడు జగన్ అయినా మాటలంటే తప్పే, అట్లా మాట్లాడితే ఎవరైనా తప్పే. జనాలందరూ చూస్తున్నారు, మనం పద్ధతిగా మెలిగితే మంచిది.